హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీలో నా ఇన్‌స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఫాలో అయ్యుంటే నేను మొన్న బతుకమ్మ సెలబ్రేషన్స్‌కి ఫ్లోరిడా ఎళ్ళా అని చాలామందికి తెలుసు. సో, ఇది అయితే నేను ఆఫీస్‌లో ఉన్నప్పుడు మా శ్రీనికతోని మాట్లాడుతున్నా అన్నమాట. సో, నేను వస్తున్నాను రేపు మార్నింగ్ నువ్వు లేచే వరకు అని చెప్తున్నానన్నమాట. సో, మేమైతే ఇంకా ఆఫీస్ అయిపోగానే స్టార్ట్ అయ్యాము. సో, ఈసారి సాయి వాళ్ళ కజిన్ ఫ్రెండ్ కూడా వస్తున్నాడన్నమాట. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ మేమిద్దరం అయితే వెళ్తున్నాము. సో, వాళ్ళే ఇంకా చపాతీ, ఇంకా పప్పు తీసుకొనొచ్చుండే. సో, ఇంకా వెళ్ళే దారిలో మధ్యలో రెస్ట్ ఏరియాలో ఆగి తింటున్నామన్నమాట. సో, ఇంక ఈసారి నాన్ స్టాప్‌గా వెళ్తున్నాము. ఎందుకంటే, ఇంక ఇద్దరు డ్రైవింగ్ చేసుకుంటూ అలా చిల్ అవుతూ స్టార్ట్ అయ్యామన్నమాట. సో, ఇంకా సాయి డ్రైవ్ చేస్తున్నారు. ఇంకా మూవీ కూడా పెట్టుండే. సో, ఇంకా అలా మూవీ చూసుకుంటూ కంటిన్యూగా డ్రైవింగ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాం. అండ్ మేము రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయ్యుండే. అండ్ మేము వెళ్ళిన రోజే బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నమాట. ఇక్కడ చూడండి మా శ్రీనిక మేము వెళ్ళగానే ఇంకా ఎగ్జైట్‌గా ఇగో ఇవి నెయిల్ పాలిష్‌లు ఇవి పెట్టుకోవాలి. నేను రెడీ చేస్తా, ఇట్లా రెడీ చేస్తా అని ఇంగా చెప్తుందన్నమాట కొత్త అక్కకి. సో, ఇంకా నేను ఆల్రెడీ ఇలా శారీస్ పోచంపల్లి పట్టు శారీస్ అయితే వేసుకుందామని 2 వీక్స్ ముందే ఒక ఆమెకు బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి ఇచ్చానన్నమాట. ఆమె అసలు మొత్తం ఖరాబ్ చేసి పెట్టింది. నేను ఫుల్‌గా డిసప్పాయింట్ అయ్యాను. ఇవి ఇంత కాస్ట్‌లీ శారీస్ నువ్వు ఎందుకు ఇలా ఖరాబ్ చేసావు అని తిట్టినా. ఇంక తిడితే వచ్చేదేం లేదని నెక్స్ట్ ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే రెడీమేడ్ బ్లౌజెస్ ఉన్నాయంటే ఆమె దగ్గరికెళ్ళి బ్లౌజ్ తీసుకొని ఆల్టరేట్ చేపిస్తా.